ఆచి చికెన్ మసాలా. ఏపీ హోంమంత్రి అనితను రాధా గాయత్రి తల్లిదండ్రులు కలిశారు. కూతురి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అల్లుడు శ్రీచరణ్ పై హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. తప్పు చేశాడు కాబట్టే తప్పించుకుని తిరుగుతున్నాడు అన్నారు గాయత్రి తల్లి సత్యవతి. శ్రీచరణ్ ధైర్యంగా తమలాగా మీడియాతో మాట్లాడాలన్నారు. ఎప్పటికైనా నిజం బయటపడుతుంది, ఎన్ని రోజులైనా తాము పోరాడతామన్నారు. తప్పు చేశాడు కాబట్టి తిరుగుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఇదే మీరు తెలుసుకోవాల్సింది కూడా. మాలా ధైర్యంగా మీడియా ముందుకు రమ్మనండి, మాట్లాడమనండి. అలా పరిగెడితే ఎక్కడవుతుందండి? ఎప్పటికైనా మనం తప్పు అన్నది బయట పడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా అది నిరూపించుకోమనండి. ఇవాళ మేము ఇలా తిరుగుతున్నాము, రేపు ఆగిపోయి ఇంట్లో కూర్చుంటాము అనే ప్రసక్తి అయితే లేదండి. మేము ఎన్నాళ్ళైనా పోరాడుతాము. మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది మనకి. అందుకనే మేమైతే పోరాడడం ఆపమండి. వాడు ఎంత తిరుగుతాడో తిరగనియండి, తిరిగి ఎప్పటికైనా దొరుకుతాడు. దొరకకుండా ఉండడు. ఆ రోజు మా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ రోజు వరకు పోరాడతాం. మా పాపకు ఆత్మశాంతి కావాలి అంటే వాడు దొరకాలి, వాడు నిజాలు చెప్పాలండి. వాడు చెప్తేనే కదా తెలిసేది. మేము చెప్తున్నాము, వాడు కూడా చెప్పాలి. నేనే చేశాను అని వాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే అవ్వదండి, ఒప్పుకుంటాడు. ఇదైతే నాకు నమ్మకం ఉంది. నా పిల్లే నాకు నడిపిస్తోంది ముందుకు మమ్మల్ని.